నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో రోజా సెల్వమణి ఎక్కడ కనిపించలేదు. రోజా ఎందుకు కనిపించాలి, టూ మచ్ అనుకుంటున్నారా? యూజువల్‌గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా రోజా అక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది. అన్నయ్య పక్కనే చెల్లి ఉంటుంది కాబట్టి. కానీ అఫీషియల్‌గా ఇది కన్ఫర్మేషన్ కింద తీసుకోవాలో లేదో ఇంకా అర్థం కావట్లేదు. రోజా సెల్వమణి వైసీపీకి టాటా చెప్తుందంట. అండ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రోజా అరెస్ట్ ఎందుకు డిలే అవుతుంది అంటే, నేను ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను, దయచేసి నా పైన కెలకొద్దు, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పి అగ్రనేతలతో తను ఆల్రెడీ చర్చలు జరిపి చాలా సాఫీగా తన అరెస్ట్ని పోస్ట్ పోన్ చేయించుకుంటుందంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వైసీపీలో ఉంటేనే బూతులు తిట్టాలి, ఈ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఈ బూతులు తిట్టాల్సిన అవసరం కూడా ఉండదు, నేను నా నోరు మెదపని ఇంకా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఈరోజు టీడీపీలో ఉన్న ఇద్దరు అగ్రనేతలతో చెప్పించుకుని తను సేఫ్ సైడ్ గేమ్ మొదలుపెట్టింది రోజా అని బయట గట్టి టాక్ నడుస్తుంది. ఇదంతా కాకుండా రోజా సెల్వమణి గురించి మాట్లాడే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బీజేపీకి నమస్కారాలు పెడుతూ సంస్కారం నేర్పిస్తున్న ఒకప్పుడు మన మాజీ. బీజేపీ తప్ప కాంగ్రెస్కి ఎక్కడ వీళ్ళు మద్దతు ఇవ్వరు. అండ్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మద్దతు ఇచ్చినా కూడా పక్కెళ్ళాడుకోమ్మ అన్నట్టు చూస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇండియా కూటమిలో వీళ్ళు ఎక్కడ భాగస్వామ్యం పాటించలేదు ఇప్పుడు దాకా. అండ్ వీళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఎవరు కన్సిడర్ కూడా చేయరు. కానీ రోజా సెల్వమణి వెళ్ళి తమిళనాడులో డిఎంకే, ఇండియా కూటమిలో ఉన్న డిఎంకేకి సపోర్ట్ ఇచ్చింది. ఇది చాలా విచిత్రమైన ప్రచారానికి దారితీసింది. ముందు రోజాని పంపించి తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వెళ్ళిపోయి ఇండియా కూటమిలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి. దానికి ముందు రోజాని కుడికాలు పెట్టిస్తారట. ఒకవేళ అదే నిజమైతే ఇంటర్నెట్లో ఒక జోక్ నడుస్తుంది, రోజా వెళ్ళిందంటే మటాచ్ అని చెప్పి. జాగ్రత్త, ముందు రోజాని పంపించకండి. పార్టీ మర్జర్ అంటే పార్టీని తీసుకెళ్ళండి, అంతే తప్ప రోజాని పంపించుకొని ఇంటర్నెట్ రూమర్స్ ప్రకారం చూస్తే గనక ఈ పార్టీలోకి వచ్చిన వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తే ఐపీఎల్ టీమ్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. దయచేసి ఈ స్టెప్ మాత్రం వెనక్కి తీసుకోండి ఒకవేళ. ఎందుకంటే పొలిటికల్ ఫ్యూచర్ జగన్మోహన్ రెడ్డికి ఎలాగో లేదు. ఆ పార్టీ ఆల్రెడీ పతనావస్థలో ఉంది. 11 స్థానాలు కాదు, నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ కూడా రాదు. ఇలాంటి టెన్యూర్లో రోజాని పంపిస్తే టఫ్ అయిపోతుంది. కానీ ఇంకా సీరియస్ డిస్కషన్స్లోకి వెళ్తే ఇది ఒక రకమైన ప్రచారం జరుగుతుంటే, రోజా సెల్వమణి మాత్రం అరెస్ట్కి భయపడి ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ తన పైన 3000 పేజీల నివేదిక సమర్పించిన తర్వాత, నేను ఈ పార్టీలో ఉంటేనే బూతులు తిట్టాలి కాబట్టి ఈ పార్టీకి నేను అఫీషియల్గా బై చెప్తున్నాను, ఇంకా పొలిటికల్గా కొంత బ్రేక్ తీసుకుంటాను అని ముందు ప్రచారం చేసి తర్వాత ఇండియా కూటమిలో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ మనిషిగా బతుకుదామని డిసైడ్ అయిన రోజా సెల్వమణి. ఏ రకంగా చూసుకున్నా రోజా మాత్రం వైసీపీ వదిలేస్తున్న మాటలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అటు డిఎంకేకి ప్రచారం చేయనివ్వండి, లేకపోతే ఇక్కడ ఇప్పుడు దాకా ఈమె అరెస్ట్ అవ్వకుండా కూర్చుని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3000 పేజీల నివేదిక ఇచ్చినా కూడా, క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని చెప్పినా కూడా ఇప్పటిదాకా ఈమె అరెస్ట్ జరగలేదు. అండ్ అప్పటి నుంచి గువ్వ బయటకు కూడా రాలేదు. మేడం ఎక్కడా కనిపించట్లేదు. అండ్ ఇదంతా కాకుండా పోనీ ట్విట్టర్లో ఉన్న యుద్ధం ప్రకటిస్తుందంటే అది కూడా చేయట్లేదు, సైలెంట్ గప్చుప్. అండ్ ఇదంతా కాకుండా మరో విచిత్రం ఏంటంటే, ఎప్పుడో భారతిరెడ్డి పేరు తీసుకొచ్చి తెగ తిట్టించింది. మొదటిసారి తీసుకొచ్చినప్పుడు వీర మహిళలందరూ పడి తిట్టారు, అయినా కూడా జంకకుండా రెండోసారి కూడా తెప్పించింది. ఫోర్స్ చేస్తే భారతిరెడ్డి పేరు తీసుకురావాలని ఫోర్స్ ఆ ఫోర్స్ అటెంప్ట్ ఆఖరికి ఏబిఎన్ పైన తను చేసిన ధర్నా అప్పుడు కూడా తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా భారతిరెడ్డిని తిట్టించింది. మేబీ హ్యాండ్ ఇన్ గ్లో ఏమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి, తిట్టించడానికే రెచ్చగొట్టిస్తుందేమో ఈ మహాతల్లని. కానీ ఆ సంఘటన తర్వాత రోజా ఎక్కడికి బయటకు రాలా. తర్వాత ట్విట్టర్లో కూడా యాక్టివ్ లేదు. ఈరోజు వీళ్ళ సిపిఆర్ అరెస్ట్ అయినా కూడా మామూలుగా బయటకు వచ్చి బాబా అని చెప్పేసుకుంటా ఉంటుంది అమ్మాయి. కానీ అక్కడ కూడా బయటకు రాలా. వాళ్ళకున్న చిన్న చిన్న ఆయుధాల్లో అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప రోజా ఎక్కడికి రాలా. జగన్ని కలవడానికి కూడా రాలా. అండ్ డిఎంకే సపోర్ట్ మాట పక్కన పెట్టండి, ఈవిడ అరెస్ట్ డిలే అవుతున్న సంకేతాలు చూస్తుంటే మాత్రం ఇక నుంచి ఈ పార్టీకి నేను బాయ్ చెప్తాను, నన్ను మాత్రం దయచేసి తొందరగా అరెస్ట్ చేయొద్దు, ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం తీసుకుంటాను, తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయి మర్యాదగా రాజకీయం చేసుకుంటా తప్ప ఈ పార్టీలో నా ఎగ్జిస్టెన్స్ ఉండదు అని చెప్పినట్టు చాలా ఘాటుగా వినిపిస్తున్నాయి రూమర్స్. సో మీరందరూ కూడా ఈ రూమర్స్ ఇంటే కనుక ఈమె నిజంగా బై చెప్పిందా, అఫీషియల్గానా అన్అఫీషియల్గా ఇంకా ఈ పార్టీలో ఉండదలుచుకోవట్లేదని అభిప్రాయం మీకు వచ్చిందా? వస్తే మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.